ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు గుప్పించారు. నందిగామలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతి భద్రత పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక ఎన్నికల సమయంలో మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ ఓట్లు కోరిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను విస్మరించిందని ఆరోపించారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళా భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపైన కఠిన శిక్షలు విధించాలని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై దాడులు పెరిగాయి, దౌర్జన్యాలు పెరిగాయి, దాష్టికాలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. ఇది గ్రౌండ్ రియాలిటీ, జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ. అయితే దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ప్రశ్నించినా అవతల పక్క నుంచి అధికార పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది తప్ప దానికి తగ్గ చర్యలు ఎక్కడ ఎవరు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం దాని గురించి ప్రస్తావించే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా ఎక్కడ అనిపించట్లేదు అనమాట. రీసెంట్గా తీసుకున్నట్టయితే అసలు అరవ శ్రీధర్ గారి ఇష్యూ, మన పీపీపీ గారి పార్టీ, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ మహిళల కోసమే నిలబడేటువంటి పార్టీ అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఒక పార్టీ ఒకానొక టైంలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ఆయుధంగా వాడుకుని గెలిచిన తర్వాత ఆ మహిళని గాలికి వదిలేసినటువంటి పార్టీ, మహిళల కోసం మేము నిలబడతామంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ వేడుక చూస్తున్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే. ఆయన చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అవన్నీ ఏదో రామాయణంలాగా పదే పదే తలుచుకుంటే వచ్చే పుణ్యం కూడా ఏమీ లేదు. అసలు ఉత్సాహకరంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనం అరవ శ్రీధర్ గారు చేసినటువంటివి చూసాం. అసెంబ్లీలోంచి కూడా ఎలా నాకు అన్యాయం జరిగింది, మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అన్యాయం చేశాడని వచ్చి అడిగితే జరిగే న్యాయం ఏంటంటే రోడ్డు మీద కర్రతో కొట్టడం. ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న వైజాగ్లో ఒక అమ్మాయిని ముక్కలుగా కోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు ఒకళ్ళు. నిన్నటికి నిన్న పల్నాడు జిల్లా మాచర్లలో ఒక అమ్మాయి మీద అన్యాయంగా, అసలు చెప్పనలవికాంతరంగా దాడి జరిగింది. ఏంటి అని ప్రశ్నిస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, వంగలపూడి అనిత గారు మీది హోంశాఖే కదా. మీ హోంశాఖ అండర్లో ఈ రోజున లా అండ్ ఆర్డర్ లేట్ అండ్ ఆర్డర్గా నడుస్తుంది ఈ రోజున మీ అండర్లో లా అండ్ ఆర్డర్. అండ్ మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి హోంలోనూ రక్షణ లేదు, హోం బయట రక్షణ లేదు. దీనికి మీ సమాధానం ఏంటి అంటే ఏమీ లేదు. మీరు మీ కల్చరల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు. కాన్సర్ట్స్ అటెండ్ అవుతారు, మ్యూజిక్ కాన్సర్ట్స్, పాటలు పాడుకుంటారు, వైజాగ్ బీచ్లో ఈవినింగ్ వాక్కి వెళ్తారు. చాలా ఏదో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో మీరు ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? కనీసం ప్రస్తావించకుండా